పెద్దవాళ్ళు బేబీ పుట్టేదాకా బట్టలు అవి కొనొద్దు. పుట్టిన తర్వాత కొనొచ్చు. లేదా బేబీకి మంచి జరగదు అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? హాయ్, నేను డాక్టర్ పూజిత, అంకురా హాస్పిటల్, విజయవాడ. 1900, 1800 ఆ టైంలో ప్రతి 100 మంది బేబీస్కి 50 మంది బేబీస్ చనిపోయేవాళ్ళు. సో అప్పుడు ముందుగానే బట్టలు తీసుకుంటే తర్వాత ఆ క్లాత్స్ని చూసి ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చాలా కరెక్ట్గా పెద్దవాళ్ళు ముందే బట్టలు తీసుకోవద్దని చెప్పేవాళ్ళు. కానీ మెడికల్ అడ్వాన్సెస్ వల్ల అండ్ మంచి ట్రీట్మెంట్ వల్ల ఇప్పుడు ఆ పెరినేటల్ మోర్టాలిటీ అనేది చాలా తగ్గించడం జరిగింది. సో బేబీకి ఏం కావాలో అవి ముందే రెడీ చేసుకుంటాం వల్ల బేబీకి అవి ముందే క్లీన్గా వాష్ చేసుకుని ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు. రెండోది, ముందే అంతా రెడీ చేసుకొని ఉంటే మదర్కి ఎమోషనల్గా ఒక సెక్యూరిటీ ఉంటుంది, తను డెలివరీకి అంత ప్రిపేర్డ్గా ఉంది అని. అండ్ ఈ బేబీ కోసం అన్నీ సమకూర్చుకునే ప్రాసెస్లో పొట్టలో ఉన్న బేబీతో మదర్ చాలా బాండింగ్ జరుగుతుంది. అది చాలా మంచి చేస్తుంది. సో మారే కాలంతో పాటు టెక్నాలజీతో పాటు మనం కూడా మారటం చాలా మంచిది.